ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. చాలా మంది అంటారు అన్నా ఈ వీడియోలు ఎవరికి ఉపయోగపడతాయి అన్నా అని కింద కామెంట్స్ పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారో మాకు తెలుసు, ఏ పిఆర్ ఏజెన్సీ నుంచి పెడుతున్నారో తెలుసు, కొంతమంది జెన్యున్గా పెడుతూ ఉండొచ్చు. కానీ భయ్యా ఇక్కడ ఒకే ఒక విషయం, తప్పుని తప్పుగా చూపించడమే మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం. వరుసగా 45 రోజులు మూకుమ్మడిగా దాడి చేసిన తర్వాత ఒక వ్యక్తి పక్కన నిలబడాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు మగవాడే బలిపశు అవటం ఇష్టం లేదు కాబట్టి, అతని వైపు నిజం ఉంది కాబట్టి. ఆ క్రమంలోనే శేఖర్ భాషా గారు వచ్చినప్పుడు అడిగితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు ఇచ్చారు. ఆ టైం నుంచి మేము ధర్మ మహేష్ గురించి మాట్లాడుతున్నాం, ఆయన జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడు అందరూ మూర్తితో సహా చాలామంది బయటకు వచ్చి పెయిడ్ మీడియా అది ఇది అన్నారు. ఏం చేయలేదు మేము అది ఇది అన్నారు. జిస్మత్ మండి బ్రాండ్ అంతా నాదే, ఎవరిని అడిగితే కేసులు అన్నారు. ఆ విధంగా మాకు నోటీసులు కూడా అయ్యి పంపించారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక ఆడపిల్లని మర్చిపోయి చిన్న పిల్ల గురించి చాలా దరిద్రంగా మాట్లాడింది. దీన్ని ఖండించవలసిందే అంటూ మా వీడియోలు చూసిన చాలామంది నిర్మోహమాటంగా గౌతమి చౌదరిని తిట్టిన వాళ్ళు తిట్టకుండా తిట్టారు. తిట్టడం మా ఉద్దేశం కాదు, బట్ ఇటువంటి చిన్న పిల్లలపైన దాడులు ఎప్పుడు ఎక్కడ జరగకూడదని. అయితే ఇప్పుడు మీరు కనుక చూసినట్లయితే కథలో ట్విస్ట్, గౌతమి చౌదరి పైన వరుసగా 2వ కేసు జరగడం జరిగింది. ఆ కేసు ఏంటంటే శేఖర్ భాషా గారి ఇప్పుడు 4 సంవత్సరాలు వచ్చిన పాప తనని అనుచితంగా మాట్లాడటమే. శేఖర్ గారు కేసు ఎప్పుడో పెట్టారు, చాలా రోజుల తర్వాత అయినా కూడా రిజిస్టర్ అయింది. ఎలా దీనిపైన మీ అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్న టైంలో కొంచెం హడావిడి నడుస్తుండే, అది అయిపోయింది. తర్వాత పోలీసులు దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఖచ్చితంగా మంచి చక్కగా రెస్పాండ్ అయ్యారు మన పోలీసులు. సీరియస్లీ అవును, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. జనరల్గా మగాడికి ఏ న్యాయం జరుగుతుంది అని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు నిజంగా ఒక నమ్మకం వస్తుంది ఇటువంటివి చూసినప్పుడు. ఓకే, సో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా అని చెప్పి చూపించినప్పుడు ఆయన సిఐ గారు చాలా వెంటనే చూశారు, మొత్తం చూసి రైట్ ఖచ్చితంగా దిస్ ఈజ్ రాంగ్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామన్నారు. దానికి తగ్గట్టుగానే కొంచెం లేట్ అయింది, బట్ యా అదే సార్ మీరు చెప్పినట్టు ఎలక్షన్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే మగాడు వెళ్తే ఆ సీరియస్నెస్ తక్కువ ఉంటుంది, అదే ఒక ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే ఆ సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఒకవేళ నిజంగా తెలివిగా ప్రవర్తించాలంటే నేను మా ఆవిడనో లేకపోతే నా కూతురునో తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో పెట్టిస్తే ఆన్ ద స్పాట్ ఆ రోజే అయిపోయేది. బట్ ఐ చూస్ టు బీ నిజంగానే మగాడు నిజంగా వెళ్తే ఏం జరుగుతుంది అనేది నేను ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాను. బట్ నా అంతటి నేనుగా అక్కడికి వెళ్ళి వెయిట్ చేశాను. వెయిట్ చేయండి. నేను అనేది ఏంటంటే ప్రతి మగాడు కూడా రెస్పెక్ట్ఫుల్గా బతికే అవకాశం ఉంది. కానీ మనం ఏంటంటే సర్లే ఆడవాళ్ళు ఒక మాట తిట్టినా పర్లేదు, మనం పడాలి అనే టైప్లో. ఇప్పుడు ఆడవాళ్ళని గౌరవించండి, కానీ వాళ్ళు మనల్ని అగౌరవపరిస్తే మనం కామ్గా ఉండాలి లేదు కదా. ఖచ్చితంగా గౌరవం అనేది మన బిహేవియర్తో మనం సంపాదించుకోవాలి, కానీ పుట్టుకతో గౌరవం కాదు. జస్ట్ మీరు ఆడవాళ్ళు కాబట్టి గౌరవించాలి, మగాడు కాబట్టి వాడిని కాలికేసి తొక్కాలి, బండకేసి నొక్కాలి, ఇది కాదు. గౌరవం అనేది సంపాదించుకోండి మీ ప్రవర్తన ద్వారా. ఇప్పుడు చూడండి, ఇంత దారుణమైన నీచమైన భాష మాట్లాడి గౌరవం పోగొట్టుకున్నారు. ఆవిడని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా గౌరవం పోగొట్టుకుంటున్నారు. అవును. సో చాలా క్లియర్ కట్గా ఎవరైనా సరే మిమ్మల్ని దూషించినా లేకపోతే మిమ్మల్ని టార్గెట్ చేసినా మీ ఫ్యామిలీ అయినా సరే వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కేసు పెట్టండి, ఫైట్ చేయండి. వారం రోజులు కాకపోతే 10 రోజులు అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. పంజాగుట్ట పోలీసులే కదండి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఎందుకంటే మగవాడికి నిజంగా న్యాయం జరుగుతుందా లేదా అని చాలా చాలా ఆలోచించే వారికి ఇప్పుడు మీరు ఏదైతే ఎఫ్ఐఆర్ బుక్ చేసి పేర్లు క్లియర్గా సెక్షన్స్ కూడా 7 years 351 352 353 అండ్ ఐటీ యాక్ట్ 67 పెట్టారు. బట్ అది బేసిక్ స్టేజ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేబీ కొంతమంది నాకు తెలిసిన లాయర్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అది పోక్సో అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. సో మేబీ ఆ డిలే కూడా దానివల్లే అయిందేమో అని అనిపించింది. ఏంటంటే ఇది పోక్సో అవుతుందా లేదా అనే కోణంలో వాళ్ళు లీగల్ ఒపీనియన్ పంపించినట్టుగా చెప్పారు. బట్ తర్వాత దిస్ ఈజ్ వాట్ రైట్ నౌ ఈస్. కానీ మేబీ ఛార్జ్ షీట్లో ఆర్ ఎల్స్ తర్వాత దాన్ని బట్టి ఏదైనా మార్చేమో. మారుతుందిలేండి. కోర్టుకి వెళ్ళినప్పుడు దాని పరిస్థితి మారుతుంది కాదు. అసలు ఈ సంఘటన జరిగి ఇలా పాపని తిట్టినప్పుడు మీ ఇంట్లో మీ మిస్సెస్ కానీ మీ బంధువులు కానీ ఎలా ఎలా రియాక్ట్ అయ్యారండి ఆ టైంలో? అంటే థ్యాంక్ గాడ్ వాళ్ళు జనరల్గా ఈ యూట్యూబ్లు వీళ్ళని చూడరు.
ఓకే. నేను చూడనివ్వను. నా బయట ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ వాళ్ళు ఏదో కార్టూన్ నెట్వర్క్లు పోగోలు అవి చూసుకుంటుంటారు తప్ప అది లేదు. బట్ నాకు ఒక భయం వేసింది. అంటే ఇప్పుడు పిల్లని నీ కూతురు నీకు ఒక కూతురు ఉంది కదా, దాని జోలికి నేను వస్తా. ఎవరన్నా నలుగురు వచ్చి అత్యాచారం చేస్తే అని చెప్పి నీచంగా మాట్లాడి అక్కడితో ఆగకుండా, అంటే మీరు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, మీ బ్యాంక్ స్టేట్మెంట్లు, మీ లొకేషన్లు అన్నీ తెప్పిస్తున్నా. అంటే రేపు నా కూతుర్ని నేను బయటికి పంపించాను, 4 ఏళ్ల పాప బయట ఆడుకోవడానికి పోవాలన్నా, స్కూల్కి పోవాలన్నా నేను ఒక టెన్షన్ పడే పరిస్థితికి వచ్చాను నేను. అంటే ఇలా ఒక ఫ్యామిలీని టార్గెట్ చేస్తే వీడు ఆగుతాడు. మనం చేసింది ఏంటి? నేను ఈవిడ్ని ఏ రోజైనా ఒక బూతు మాట కానీ, ఒక అగౌరవంగా పరిచిన మాట కానీ, ఈయన్ని కానీ యాక్చువల్గా వీళ్ళిద్దరికి ఏదైనా సంబంధం అంటే గట్టిగా నేను ఏ రోజు మాట్లాడలేదు. కానీ మనం అడిగినవి 3 సూటిగా సుత్తి లేకుండా 3 ప్రశ్నలు అడిగాం. నంబర్ 1, నేనే ఓనర్ అని చెప్పుకుంటున్నా నువ్వు, మరి ఈ వీడియో ఏంటమ్మా అని ఫస్ట్ ఒక వీడియో చూపించాను. ఆ వీడియోలో అంతా ధర్మా మహేష్ దగ్గరుండి నిర్మించాడు. ఇది ఈజ్ హిస్ బేబీ, ఇట్ ఈస్ దేర్ బేబీ అని చెప్పి ఇతన్ని అతని పార్ట్నర్ గౌతమ్ ఉద్దేశించి చెప్పింది. గౌతమి కాదు, గౌతమ్. వాళ్ళిద్దరిదే ఇది, ఎస్పెషలీ ధర్మ, ఇట్ ఈస్ హిస్ బేబీ అని చెప్పిన వీడియో మనం ప్లే చేసి, ఇదేంటి ఈ రోజు నువ్వు చెప్తున్నది ఏంటి? అవును కదా, ఒట్టేసి ఒక మాట, ఒట్టేకుండా మాట చెప్పకూడదు. ఇది మనం మాట్లాడింది. ఓకే, దీనికి చేతనైతే సమాధానం చెప్పాలి. ఓకే, ఎందుకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి? మామూలుగా అయితే మనం అడిగేవాళ్ళం కాదు. నువ్వు మీడియాకి వచ్చి నువ్వు ఛాలెంజ్లు చేసావు. అవును, ఛాలెంజ్లు ఏంటి? దమ్ముంటే చూపించండి, నేను ఎక్కడైనా డబ్బులు అడిగినట్టు అని చెప్పి మీరు ఛాలెంజ్ చేసిన తర్వాత మరి అది కూడా తీసుకొచ్చి చూపించాం. డబ్బులు అడిగింది కూడా చేశారు. 10 కోట్లు వాళ్ళ నాన్నగారు తిను అడిగింది కూడా చూపించాం. అన్నీ ఉన్నాయి. అది మనం ఎందుకు వాళ్ళే ఒక ఛానల్లో కూర్చొని వాళ్ళే ఎందుకు మేము అడిగామంటే అని చెప్పారు. అది కూడా ఏమడిగారు, 10 కోట్లు ఎందుకు అడిగామంటే ఈ మండీలో 25 కోట్లు సంపాదించారు ఇప్పటిదాకా, ఈ 25 కోట్లులో నాకు కనీసం ఒక 10 కోట్లు నా వాటాగా ఇవ్వాలి అని చెప్పంటే, అప్పుడు మనం అడిగిన ప్రశ్న ఏంటి? ఐటీ రిటర్న్స్లో మీరు సబ్మిట్ చేసింది 2 కోట్ల లోపలే ఉంది, మరి 10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది కదా? సో దిస్ ఈస్ ప్యూర్ అబద్ధం. సో మీరు 10 కోట్లని ఎలా అంటారు? మీరు అడగలేదనడానికి సాక్ష్యం ఉంది, మీరు అడిగింది తప్పు అనడానికి సాక్ష్యం ఉంది. మీరు దీనికి సమాధానం చెప్పండి. మనం ఒకటి అడిగినప్పుడు మీడియా ముఖంగా మీరు సమాధానం చెప్పగలిగితే, నీ ఫ్యామిలీ, నీ కూతురు, అసలు వాళ్ళకి ఏంటి సంబంధం? అసలు ఆ బాబుని మనం ఎప్పుడైనా ఫ్రేమ్లోకి తెచ్చామా? వాడు బుడ్డోడు ఎంత ముద్దుగా ఉంటాడు, వాడి కోసమే అని అరే తల్లి తండ్రి కలిసి ఉండాలి, వాడు బాగుండాలని ఆశించారు. ఆ బాబు కూడా మనం ఇంకోటి కూడా అడిగాం, ఆ బిడ్డకి తండ్రి ప్రేమను దూరం చేయకండి, మీకు ఏదైనా ఉండండి, తండ్రి ప్రేమను దూరం చేయనివ్వకండి, ఇది అడిగాం. అండ్ బిడ్డ వస్తే షీ టీమ్స్ కేసు పెట్టి అతను అక్కడి నుంచి తరిమేసింది కదా. ఏది అబద్ధం లేదు మనం చెప్పిన దాంట్లో, ప్రతిదీ ఫ్యాక్ట్, ఆన్ రికార్డ్, వాళ్ళే ఒప్పుకున్నవి అన్ని కూడా. సో ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే క్లియర్ కట్గా ఐటీ రిటర్న్స్ దగ్గర అక్కడ దొరికిపోయారు. ఏంటది? 10 కోట్లు అని అడిగారు, మీరు 2 కోట్లే చూపించారు గిస్మత్ మండికి, 10 కోట్లు ఎందుకు ఇవ్వాలి? 25 కోట్లు సంపాదించడానికి చెప్తున్నారు కదా అని అడిగాం. అది వీటన్నిటికంటే మెయిన్ మోస్ట్ డ్యామేజింగ్ అది. ఇప్పటిదాకా మరి ఎక్కడ వాళ్ళు ఏమి దానికి సంబంధించిన దానికి ఆన్సర్ చెప్పకపోగా శేఖర్ భాషగాడు అది, శేఖర్ భాషగాడు ఇది, శేఖర్ భాషగాడిని అడుక్కునే వాళ్ళు బెటరు. ఒరే వీడికి ఒక కూతురు ఉందంట, ఒరే 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 ఇలా తీస్తారు ఆవిడ ఎంటుక. ఇది చూసావా, ఈ వెంటుక కూడా పీకలేవు. కాదు శేఖర్ గారు, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈవిడ బీహార్ రౌడీలు తీసుకొచ్చి కొట్టిస్తా అన్నది అది అంత దారుణం అయితే. తిట్లు సరే, శాపనార్థాలు ఇవన్నీ కూడా సరే ఆవిడ సంస్కారం అదే అనుకుందాం, కానీ దిస్ ఇస్ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఉంది కాబట్టే కదా. క్రిమినల్ అంటే లిటరల్లీ బీహార్ గ్యాంగులు తీసుకొచ్చి మిమ్మల్ని కొట్టిస్తా, మీ ఫ్యామిలీ రికార్డులు అన్నీ తీపిస్తున్నా. అండ్ నన్నొక్కనే కాదు, మిమ్మల్ని కూడా కాదు, టీవీ యాంకర్ కూడా మీ రికార్డులు తెప్పిస్తా. ఏమనుకుంటున్నారు మీరు? మీ బ్యాంక్ స్టేట్మెంట్ నేను తెప్పించట్లేదు అనుకుంటున్నారా? వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీని అస్సలు. అంటే తిట్టడం ఒక రకంగా సరే, అది తప్పు, దానికి శిక్ష ఉంటుంది. కానీ నువ్వు దిస్ ఇస్ థ్రెటనింగ్ అండ్ దట్ ఈస్ క్రిమినల్. అదే ఆవిడ కొట్టించిన తర్వాత నెక్స్ట్ జరిగే పరిణామాన్ని కూడా ఆవిడ ఇమాజినేషన్లో ఆల్రెడీ క్రియేట్ చేసుకుంది. ఇలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి, కాళ్ళు పట్టుకొని బతిమలాడుతూ ఉంటారు కొడుతుంటే అనేసి.
విజయ్ అని ఒకరు ఉంటారు సైబర్ ఎక్స్పర్ట్ అని, ఆయన పందిలా ఉంటాడు ఆడెవడని ఫోటో పెట్టింది డైరెక్ట్గా. అంటే బేసికలీ మన సొసైటీలో ఆడవాళ్ళని గౌరవించండి అని చెప్పడం వల్ల ఇది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుందేమో వాళ్ళకి, కొంతమందికి. అంటే మగవాళ్ళని మనం గౌరవించకూడదు, మగవాళ్ళని వాడు పందెం తిట్టాలి, వాడు కుక్కని తిట్టాలి, అడుక్కు తినేవాడని తిట్టాలి, చక్కగాడని తిట్టాలి, ఇలా అని నేర్పిస్తున్నారా? అదే అర్థమవుతుందేమో వాళ్ళకి. ఎందుకంటే ఎక్కడా మనం చెప్పం కదా మగాడిని గౌరవించకండి అని. అండ్ మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ కించపరిచిన కేసుల్లో మగాడికి కేసు పెట్టచ్చు. మోడెస్టీ ఆఫ్ ఎ మ్యాన్ అనేది మగాడికి అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. ఒక కుక్క, ఒక పంది, ఒక గొడ్డుతో సమానం. నేను ఏమైనా మేము తిట్టచ్చు, కొట్టచ్చు, ఏం చేసినా నువ్వు నోరు మూసుకొని ఉండాలి, కేసు పెట్టడానికి లేదు అనుకునే వాళ్ళకి నిజంగా ఇవాళ కనువిప్పు కాదండి. ఇప్పుడు జిస్మత్ మండి నాది, ఎవరైనా మాట్లాడితే కేసు పెడతా, నాది 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 అంది. ఇప్పుడు జిస్మత్ మండి జీని తీసి పక్కన పడేసి జే అని వాళ్ళ కొడుకు పేరు పెట్టుకొని రిలీజ్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు అరవదేంటి, వాడు జిస్మత్ మండి లాగేసుకున్నాడు అదని. అది కూడా 2 రోజులు ఏదో నడిచింది. ఇన్స్టాగ్రామ్లోనూ స్టేటస్లో అవి పెట్టి, లేకపోతే కామెంట్లు పెట్టి చేశారు. కానీ బట్ స్టిల్ అదేంటంటే మరి అక్కడ జీఫర్ ఆవిడ పేరు వచ్చిందేమో, అది తీసి జేఫర్ కొడుకు పేరు పెట్టి, ఎవరన్నా సరే కొడుకు పేరు పెడితే సంతోషిస్తారు కదా, అంతా నా కొడుకు వస్తుందంటే. అండ్ ఇలా కూడా నేను ఒకటి విన్నది, కొడుకు ఇవ్వాల్సిన కర్మ నాకేంటండి. అవును, అది మనం నేను కూడా విన్నాను కదా. కొడుకు ఇవ్వాల్సిన కర్మ 10 కోట్లు ఆస్తి కొడుకు పేరు మీద పెడుతుంటే వాడికి ఇవ్వాల్సిన కర్మ నాకేంటి అంటే, కొడుకు ఇవ్వడం కర్మ ఏంటి? ఆ కొడుకు పేరు తీసేస్తే, ఐ మీన్ కొడుకు పేరు పెడితే ఎవరికైనా సరే సంతోషం కదా పోయి, దానికి బాధ ఏంటి? ఇప్పుడు ఇది నేను మాట్లాడిన మాట మీకు నచ్చలేదు అనుకో, దాన్ని ఖండించండి, ప్రాబ్లం లేదు, తప్పే లేదు. బూతులు తిట్టడం ఏంటి? అదేంటున్నా ఇక్కడ ఒక విషయం బయటపడుతుంది, తండ్రికి కొడుకుని దూరం చేయడం. ఇప్పుడు రీసెంట్గా నేను విన్నది మీకు తెలుసో లేదో, ధర్మాన్ని చూడడానికి ఎలా చేయట్లా బిడ్డని. మళ్ళీ ఎప్పుడైతే పేరు మార్చారో, ఓకే, బిడ్డ పేరు మీద ఎప్పుడైతే అది మారిందో, జే వచ్చిందో, జిస్మత్ మండిలో జీబోయ్ జే వచ్చిందో, ఆ రోజు నుంచి ఈయనకి యాక్సెస్ లేదు. మరి అటువంటిప్పుడు ధర్మ కూడా అలాగే చేయొచ్చు కదా. ఇప్పుడు జీ తీసేసి జే పెడితేనే ఆవిడ రానివ్వట్లేదు. అసలు వీళ్ళ కొడుకు ఎక్కడా లేకుండా వేరే ఎవరికో కొడుకున్న ఇనిషియల్ తీసుకొచ్చి ఇప్పుడు ఆవిడ ఏదో స్టార్ట్ చేస్తుందని పెట్టిందని బయట నడుస్తుంటా. అవును, వాళ్ళ అక్క కొడుకు ఎవరిదో పేరు తీసుకొచ్చి ఇప్పుడున్న వేరేది. ఈరోజు ఓపెనింగ్ ఉంది, మర్చిపోయి, సన్నీ లియోని ఓపెన్ చేస్తున్నారు. మన మేడం గారు ఫస్ట్ చేస్తేనేమో ఒప్పుల బాలు, లేదంటే పవన్ స్టార్ సన్నీ లియోని మంచి సెలబ్రిటీస్ని పట్టుకొని బాగా చేసుకుంటారు ఓపెనింగ్స్. ఓకే, ఈరోజే ఓపెనింగ్. మరి అటువంటిప్పుడు అందుట్లో అట్లీస్ట్ కొడుకు పేరు లేదుగా. అంటే మేబీ మీరు అంటున్నారు వాళ్ళ అక్క కొడుక, అక్క కొడుకు అంటే అదే అంటున్నా, సొంత కొడుకు పేరు పెడితే తప్పు పడతావు, వేరే వాళ్ళ పిల్లల్ని కాదు. మీకు నోటీసులు వచ్చింది కదా, జే నా బ్రాండ్ గురించి మాట్లాడాడని. ఇప్పుడు ఆ బ్రాండే లేదు, మరి ఏం మాట్లాడుతుంది ఇప్పుడు? ఇంకొకటి కూడా చాలా క్లియర్ గా గమనించాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ నుంచి మొత్తుకుంటుంది అదే, హీ ఈస్ ద అఫీషియల్ ప్రౌడ్ ఓనర్. ఎందుకంటే మనం ఆన్ రికార్డ్ కూడా తీసి చూపించాం, లైసెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది ఆ రిజిస్ట్రేషన్ అన్ని తీసి చూపించాం. బట్ అయినా కూడా ఇప్పుడు ఏంటంటే, నోరు పెద్దదైతే అది నిజం ఒక అడుగు మొత్తం కొట్టేసాను. సో నాది 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 అని సోషల్ మీడియాలో 100 మంది చెప్పేసుకున్నప్పుడు ఈయనే అడుగుతారు, సార్ మీ ఆవిడ బ్రాంచ్ కదా, ఎలా ఇదేమిట్రా నాది కదరా ఆయన అనుకోవచ్చు. అమీర్పేట బ్రాంచ్ రెడీ ఫర్ అప్వే అని చెప్పింది. ఇప్పుడు అమీర్పేట బ్రాంచ్ గ్రాండ్ గా ఓపెన్ చేసుకున్నాడు ఆయన. సో ప్రజలకి తెలియదు హూ ఇస్ ద బాస్ అనే విషయం ఆయన చూపించాడు ఇవాళ. అవును, ఎస్. సో అది జీ తీసి జే పెడతాడు, లేకపోతే టోటల్ గా జగధ్వజ అనే పేరు పెడతాడు, ఆయన ఇష్టం, బికాస్ హీ ఇస్ ద బాస్. నువ్వు మరి నిజంగా నువ్వు చెప్తున్నావు, నువ్వు ఓనర్ ఏంటి ఇప్పటికి అది మార్చనివ్వకుండా ఉండాలి, లేకపోతే అసలు మళ్ళీ వెనక మూర్తి గారు వచ్చే అనాల్సిందే ఉండాలి. ఎందుకు లేదు అంటే, బికాస్ హీ ఇస్ ద బాస్. అది క్లియర్ కట్ గా ఒక మెసేజ్ ప్రపంచానికి వెళ్ళడం కోసమే. అది ఇప్పుడు TV5 మూర్తి గారు అమ్మాయిని వెనకేసుకొచ్చారు, అమ్మాయి తిట్టిన తిట్లు కూడా అసలు ఖండించలేదు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ మొత్తం నమ్మి కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు నిజం చెప్పండి, పోలీసులు తెలివి తక్కువ వల్ల సీనియర్ రిపోర్టర్ మా మూర్తి గారు తెలివి కలవారా, తెలివి తక్కువ అని కూడా సార్ మళ్ళీ ఫీల్ అవుతారు ఆయన. ఇప్పుడు పోలీసులు 498A కేసు తీసుకున్నారు. నీకు చట్టం ఏం చట్టం గురించి తెలుసుకోవాలి మనం, పోలీసులను తప్పట్టదు. ఎందుకు చెప్తున్నా అంటే, 498A కేసు ఏ భార్య అయినా సరే వెళ్ళి మొగుడు మీద పెట్టచ్చు, ఏ సాక్ష్యాలు లేకుండా. దీనికి మనకు 30 ఏళ్ల క్రితం బీజం పడింది. ఈ రోజుటికి కూడా
సేమ్ 498A తప్పుడు సెక్షన్, తప్పుడు దీన్ని తీసేయాలి అని చెప్పి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న నేను ఢిల్లీ ఒక 16వ తేదీ ఢిల్లీ పోయి వచ్చింది కూడా ఈ విషయంలోనే. వందలాది మంది దేశం అక్రాస్ వచ్చి అక్కడ ఢిల్లీ లా మినిస్టర్ తోటి కొంతమంది జడ్జిలతోటి కూర్చొని జరిపారు. సరే, అది రిపీల్ అయ్యేదాకా మనకి ఈ తిప్పలు తప్పు. ఏ భార్య అయినా సరే, మీ భార్య అయినా సరే, నా భార్య అయినా సరే, వెళ్ళి అక్కడికి వెళ్ళి సార్ మా ఆయన నన్ను కొట్టాడు, కట్నం కోసం వేధిస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ రాసి చేస్తే వాళ్ళు తీసుకోవాలి. దే ఆర్ బౌండ్. అవును, బట్ ఇది వరకుట్లాగా అరెస్టులు లేవు, సీరియస్నెస్ లేదు. ఇప్పుడు ఏంటంటే తీసుకొని వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసిన 15 రోజుల్లో ఆవిడ సాక్ష్యాలు గీక్షాలు సమర్పించి ఇది చేస్తే తర్వాత దాన్ని కోర్టుకి సబ్మిట్ చేసి ఇదిగో ఎందుకని మేము పెట్టామని చెప్పి చూపించాలి. లేకపోతే ఆ కేసు ఇది అయిపోతుంది. సో పెట్టి 2.5 కాదు, ఆగస్టు 16 కదా పెట్టింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలు. సో 4 నెలలు అయినా కూడా ఆ కేసులో ఎటువంటి ఇది లేదంటే అసలు ఏ రకమైన సాక్ష్యాలు లేకుండా ఇది. సో ఈ కేసులు పెట్టడం వాళ్ళ హక్కు, తీసుకోవడం పోలీసుల బాధ్యత. కానీ వీళ్ళ మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో అది మనకి గవర్నమెంట్ ఏవి మగాడికి ఏ రకమైన రాయితీలు ఇవ్వాల. చచ్చినట్టు నువ్వు కంపెల్లింగ్ ఎవిడెన్స్, సాక్ష్యాలు బలంగా ఉంటే తప్ప మగాడు పెట్టేది కేసు. మగాడు కేసు పెట్టాడంటే దాని అర్థం దాంట్లో దమ్ముంది, విషయం ఉంది అంటేనే కేసు పెడతారు. ఇప్పుడు నిజంగానే మహేష్ పెట్టిన కేసులో వీళ్ళిద్దరు ఉన్నారు. అందుట్లో కూడా ఆ కేసు కూడా ఈయన కొట్టేస్తారు అది ఇది వెళ్ళాడికి కొట్టేయలేదు హైకోర్టులో. అంటే ఆ కేసులో దమ్ముందనే. సో డైరెక్ట్గా హైకోర్టు నుంచి వచ్చినాయి. దీన్ని కూడా ఇన్ని రోజులు ఆగి కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులు కేసు పెట్టారు. అంటే ఇవన్నీ వ్యవస్థలో న్యాయం ఇంకా కొద్దిగా మగవారి పక్షాన నిలబడటానికి సిద్ధం. మగవారి పక్షాన అసలు లేదు భయ్య. మగవారి పక్షాన లేదు. మగవారి ఆడవారని లేకుండా న్యాయం అనేది ఒకటి ఉంటుంది చూసావా, అదొకటి ఉంది. ఆడదైనా మగవాడైనా వెళ్ళి ఇట్లా సాక్ష్యాలు చూపిస్తే ఖచ్చితంగా ఆ కోణంలో కేసు అవుతుంది తప్ప మగవారి పక్షం అనేది లేదు. మగవాడి వల్ల ఇంకా కేసు వీక్ అవుతుంది తప్ప మగవాడి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అక్కడ. కానీ న్యాయం అనేది న్యాయం నార్మల్గా ఉంది, కానీ ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువ న్యాయం ఉంది. బట్ అటువంటి ఆడవాళ్ళ మీద కూడా కేసు అవుతుంది అంటే అది ఎంత తీవ్రమైనది అయితే తప్ప వాళ్ళ మీద కేసు అవ్వదు. ఇప్పుడు మీరు కేసు పెట్టారు కదా, ఇప్పుడు దీనికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది, నిన్న వెళ్ళిపోయి ఉంటుంది. ఒకవేళ ఆవిడ క్షమాపణలు చెప్పడానికి వస్తుందా లేదంటే కోర్టులోకి వస్తుందా అని నాకు తెలియదు. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అస్సలు అటువంటివి నేనేమి ఎంకరేజ్ చేయను. చట్టం ఏ రకమైన చర్యలు తీసుకుంటే అది తీసుకోవాలి. నేను ఒక ఈగో సాటిస్ఫాక్షన్ కోసం దేనికోసం పెట్టాల, మగాడికి కూడా గౌరవంగా బతికే హక్కు ఉంది అని మగాడి పక్షాన కూడా న్యాయం ఉంటుంది. న్యాయం నీ వైపు ఉంటే వ్యవస్థ అయినా సరే నీ పక్కన నిలబడాలి అని మనం ఒకటి ప్రూవ్ చేయాలి. కరెక్టే అండి. సో దానికోసం దిస్ ఈజ్ నథింగ్. ఆవిడ వచ్చిందా లేకపోతే ఏదో సెటిల్మెంట్లు చేసుకున్నారా, ఇటువంటి బ్యాచ్ అసలు కానే కాదు. నేను సెటిల్మెంట్లు అంటలేదు. ఆ అమ్మాయి ఏదో తప్పు జరిగిపోయింది నా వల్ల తెలియకుండా ఆవేశంలో అనేసి, అంటే ఒక హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో తను కనుక అలా అప్రోచ్ అయితే కేసులు అంటే తిరుగుతూనే ఉండాలి. అది పెద్ద విషయం మనకు తెలిసిందే సార్. ఏమైనా ఇది ఒక మెసేజ్ పబ్లిక్ కూడా వెళ్తుంది ఖచ్చితంగా. రేపు సరే నేను ఆడదాన్ని కదా, నేను తిడితే మగాడు పడాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుణపాఠం అవుతుంది. మళ్ళీ మళ్ళీ మీ పైన కాల్ డేటాలు తీసి మళ్ళీ ఏమైనా చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు పెట్టడం వాళ్ళకున్న హక్కుల్లో ఏదో అంటే ఇప్పుడు భర్త పైన అయితే పెట్టచ్చు, బాయ్ ఫ్రెండ్ మీద అయితే పెట్టచ్చు. ఏ రోజు నేను ఆవిడతో మాట్లాడేది లేదు, పెట్టింది లేదు. ఆమె జర్నలిస్ట్. మీలాగా నాలాగా ఎంతో మంది జర్నలిస్టులు కూడా ఆవిడ బాధితులు. అవును, చాలా మిమ్మల్ని అన్నట్టు నన్ను అన్నట్టు ఎంతో మంది అన్నారు. దాంట్లో అది కూడా పెట్టాం మనం. అవును, ఉంది, మెన్షన్ చేసాం. నాట్ జస్ట్ మీ, నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ మీ, ఇట్స్ ప్రైడ్ ఆఫ్ జర్నలిస్ట్ ఆల్సో. చాలా మంది యూట్యూబర్స్ కావచ్చు లేకపోతే జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఎల్కేలని తిట్టి గజ్జి కుక్కలు, సరే కుక్కలు పందులు ఇవి కూడా సార్. అంతకన్నా వర్డ్స్ ఏంటంటే మీ పిల్లల్ని, అమ్మల్ని, చెల్లెల్ని ఎంత సప్లై చేయమంటుందా? సిగ్గుండాల కొద్దిగన్నా. సో ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి గుణపాఠం నేర్పించాలి. అది తప్పు, ఇటువంటివి చేస్తే మనకు కూడా ఉంటది అని తెలిసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరన్నా సరే. కొంతమంది అన్నా కూడా ఇలా నోరేసుకొని పడిపోయి ఏమైందిలే ఫీమేల్ కార్డ్ బ్యాకప్ ఉంది, మేము వెళ్తే పోలీసులు ఉన్న పలంగా కేసులు బుక్ చేస్తారు, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా.
మగవాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఉంటే వాళ్ళు కూడా కేసులు పెట్టచ్చు, వారు కూడా ఫైట్ చేయొచ్చు. కాకపోతే గట్సీగా ఉండాలి. ఆడవాళ్ళని చూసి భయపడకండి. చాలామంది భయపడుతున్నారు. వాళ్ళ వైపే ఉంటుందిరా నాయన కోర్టులు కేసులు అనేసి. ఓవరాల్గా మొత్తానికి ఈ ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత నాకు నిన్న ఈవినింగ్ వచ్చింది. చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే గట్టిగానే గౌతమి చౌదరికి నిజాలు ఏంటో తెలియబోతున్నాయి. అంటే వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, నోటికొచ్చినట్టు తిట్టరాలు ఏంటి ఇలా ఎంటుకలు చూపించటాలు. డబ్బు ఉంది కదా, లేకపోతే వెనకాల మీడియా సపోర్ట్ ఉంది కదా, నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే ఖచ్చితంగా కాదు. న్యాయం ఉంటే ఖచ్చితంగా ఫైట్ చేయొచ్చు. అంతే, న్యాయ వ్యవస్థలో ఫైట్ చేయొచ్చు. ఏ ఉన్నా ఏనన్నా? సరే మీ వెనకాల మీడియా ఉండొచ్చు, లేకపోతే డబ్బులు ఉండొచ్చు, పిఆర్ ఏజెన్సీలు ఉండొచ్చు, ఏ ఉన్నా సరే మీరు తప్పు చేస్తే అదే శిక్ష సిటీ ఇన్ఫానో అనుభవించాల్సిందే. ఏదో ఉంటుందండి. పాపం ఆయన చాలా కష్టపడుతున్నారు. మ్హూ. కింద మెసేజ్లు కూడా పాపం కష్టపడి ఫ్యాబ్రికేటెడ్ చేసి పెట్టించటాలు. హీరోయిన్లు మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడానికి 13 లక్షలు అంట సార్. మ్. ఇప్పుడు ఇదైతే ఇంకా చాలా ఎక్కువ. సో అదంతా వాళ్ళ పర్సనల్, మనకు అనవసరం. కానీ అంటే ఆడపిల్ల ఒంటరిగా ఉంటే పక్కన చేరి మాటలు చెప్పి తన దగ్గర ఉన్నదంతా లాగేసుకోవడానికి కూడా సిద్ధంగా చాలా మంది ఉన్నారు. కొద్దిగా సార్ పక్క- అంత తెలివి తక్కువ ఆడవాళ్ళు ఎవరు లేరు. లేరా? అంత తెలివి తక్కువ ఆడవాళ్ళు అయితే కాదు. నాకు పాపం గౌతమి చౌదరి గారు అలాగే అనిపిస్తారు. కొంచెం తెలివి తక్కువగానే అనిపిస్తారు. ఎక్కడంటే మ్మ్. నేను ఒకటే అనిపిస్తుంది, ఇప్పుడు ఎవరన్నా మనం సంపాదించిన డబ్బులు, లేకపోతే భర్త సంపాదించిన డబ్బులు, భార్య సంపాదించిన డబ్బులు మన పిల్లలకి చెందాలి అని కోరుకుంటాం. కానీ అవును. అవన్నీ కూడా పిఆర్ ఏజెన్సీలకి, లాయర్లకి, లేకపోతే ఇంకా వీటన్నిటికీ ఖర్చు పెట్టుకుంటూ పోతే అబ్బాయి డేటాలు అన్యాయం- తీయించడం అబ్బాయి కోసం, అన్యాయం అయిపోతాడు కదా. డేటాలు తీయించడం కోసం, లొకేషన్ ట్రాక్ చేయడం కోసం మొత్తానికి ఇటుకే అయిపోతుందేమో నాకు తెలుసు. దట్ ఈస్ అదే అంటున్నా. అయ్యో పాపం. మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మ్మ్. ఖర్చు పెట్టే డబ్బులు అన్నీ కూడా బిడ్డకి చెందాల్సిన డబ్బులు అవును, కదా. సీరియస్ గా. అండ్ కొన్ని విచిత్రమైన కేసులు ఉంటాయి కోర్టుల్లో. ఇప్పుడు భర్త మీద కేసు వేస్తుంది, ఆ కేసు వేసినప్పుడు ఆ వాదించడానికి లాయర్కి అయ్యే ఖర్చులు కూడా భర్త పే చేయాలని కోర్టు తీర్పిస్తూ ఉంటుంది. అంటే మన మీద మనమే కేసులు వేసుకొని డబ్బులు ఇచ్చుకుంటాం. జడ్జిమెంట్లు కూడా భలే ఉంటాయి లేండి. సో ఇది చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం. వారు ఎవరైనా కూడా మనం పిల్లల్లాగానే ట్రీట్ చేయాలి. నోటుకు వచ్చింది కదా నీ ఇష్టం వచ్చినట్టు వాగితే ఇటువంటి పరిణామాలు ఏమంటాయి. ఇది కనుక వేరే లెవెల్కి కన్వర్ట్ అయిందంటే జైల్లో చెప్పుకోడి కంపల్సరీగా తినాల్సి వస్తుంది. ఎటువంటి సందేహం లేదు. అంటే ఇది జస్ట్ ఎఫ్ఐఆర్ లెవెల్లోనే ఉంది. నెక్స్ట్ ఛార్జ్ షీట్, అందులో సెక్షన్స్ మారే అవకాశం ఉంది. తర్వాత ఎటువంటి పరిణామాలు వస్తాయో ఎవరికీ తెలియదు. ఓవరాల్గా తండ్రిగా శేఖర్ భాషా గారు తన కూతురి పైన ఎవరైతే అనుచితంగా మాట్లాడారో, అనుచితంగానే అంటున్నాను, ఆ పదాలు కూడా నేను మాట్లాడలేను, అనుచితంగా మాట్లాడారో, తనతో పాటు పాపని, అదేవిధంగా మీడియాని మొత్తాన్ని కలిపి ఎఫ్ఐఆర్ రాయించారు. దట్ ఈస్ ద డెడికేషన్. అది క్లియర్ విజన్. అంటే దయచేసి మీరంతా కూడా వాస్తవాలు తెలుసుకోండి. ఈ టాపిక్ని మేము ఎప్పుడో వదిలేయచ్చు. మొన్న కూడా స్టేటస్లు పెట్టుకుంది, ఇప్పుడు మీడియా అంతా నా మీద పడిపోతారు, నా పైన తొక్కలో వీడియోలు చేస్తారు, ఏదో పెట్టింది. అంత అవసరం లేదమ్మా. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ అయ్యింది కాబట్టి మేము ఇది చేసాం. అది కూడా చిన్నపిల్ల నన్ను తిట్టిన తిట్లకు పడింది ఎఫ్ఐఆర్. దానికోసం చేసామంటే చిన్నపిల్లని తిట్టిన తిట్లకైతే ఖచ్చితంగా పోక్సో అయ్యేది. అది చూద్దాం. నెక్స్ట్ లెవెల్ వెళ్ళే ఛాన్స్ అదే చెప్తున్నాను. పోక్స్ వేస్తే తెలుసు కదా, జానీ మాస్టర్ గారే ఎక్కడో పాపం చాలా ఇబ్బంది పడి వచ్చారు. సర్లేండి, ఏదేమైనప్పటికీ మొత్తానికి ఒక న్యాయం జరగబోతుందనే ఆనందం నాకు ఉంది. మేము పోరాడిన పోరాటం కావచ్చు, నిలబడిన వ్యక్తి కూడా ఇన్నోసెంట్ అన్న విషయం మాత్రం అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. శేఖర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నైస్. ఉండాలి, గట్స్ ఉండాలా, పోరాడాలా, అది శేఖర్ని చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది. ముందుగా అలాగే వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.